హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బూందీ కర్రీ అయితే చేసుకుందామండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఒక్కసారి బూందీతో ఇలా కర్రీ చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. కర్రీ కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. బూందీ అయితే ఒక కప్పు వరకు బూందీ తీసుకోవాలి. కొంచెం చింతపండు కూడా నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుతూ బాగా వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయి మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టి అయితే ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే టమాటాలు అనేవి మగ్గిపోతాయి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కారం సాల్ట్ బాగా కలిసేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు అయితే రసం తీసుకొని వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే బూందీ వేసిన తర్వాత మొత్తం అంతా బూందీకి అయితే పట్టేస్తుంది. మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి అయితే మరిగించుకోవాలి. చింతపండు రసం మరిగిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సాల్ట్ కారం సరిపోయేలేదో చూసుకోవాలి. నేనైతే సరిపడగా వేసేసాను. ఇందులోకి బూందీ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే బూందీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. బాగా మొత్తం కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.